సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే చేతికి చిక్కిన పల్లె మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ హవా. మొత్తానికి ఈ యొక్క తెలంగాణ సంబంధించి పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లకు సంబంధించి 3 విడతలుగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్. 11వ తారీఖు అంటే ఈరోజు, నెక్స్ట్ సెకండ్ విడత 14వ తారీఖు, థర్డ్ 17వ తారీఖు, 3 విడతల్లో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ యొక్క చాలా అంటే ఒక పార్టీలు ఇక్కడ ప్రధానం కాదు, గ్రామాల్లో ఒక ఏదైతే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి అనేది చాలా కీలకం. గ్రామాల్లో ఇక అభ్యర్థి పైన ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పార్టీ అనేది సెకండ్, ఫస్ట్ అనేది పార్టీ క్యాండిడేట్, ఈ పోటీ చేసే అభ్యర్థి. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా అంశాలు అంటే ఒక విధంగా సిటీ రాజకీయాల్లో గ్రామాల్లో కూడా వెళ్ళిపోయాయి అన్నట్టు కనిపిస్తుంది. అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఎలాగైనా సరే మనం ఈ పదవి గెలవాలి, ఈ సర్పంచ్ అభ్యర్థిగా మనం గెలవాలి, వార్డు మెంబర్స్గా మన వాళ్ళని గెలిపించుకోవాలి అన్న వేలో భాగంగా కూడా చాలా ఎక్కువగా ఈ యొక్క పెట్టుబడులు అంటే ఏకగ్రీవం అవడానికి వాళ్ళ భూములు పెట్టారు. లక్షలు ఇస్తా అని చెప్పని ప్రామిసులు చేయడం, పంచాయతీలకు ఇస్తాము, మా భూములు మీకు ఇస్తామని చెప్పని, ఎలాగైనా సరే మమ్మల్ని గెలిపించండి అని. అంటే కొన్ని చోట్ల చూసుకుంటే ఏకగ్రీవమే ఎక్కువయ్యాయి. మరో పక్కన ఏంటంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి కనుక విజయం సాధిస్తే మన గ్రామం కనుక నిధులు వస్తాయి, మన గ్రామాలు బాగుపడతాయన్న ఉద్దేశంలో మొత్తానికి కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది. మనం ఇప్పుడు ఆల్రెడీ మన విజువల్స్ వస్తున్నాం ఈ టీవీలో. 4236 స్థానాలకు గాను దగ్గరగా కాంగ్రెస్ చాలా లీడింగ్లో కనిపిస్తోంది. నెక్స్ట్ కాంగ్రెస్లో సగానికి సగం బీఆర్ఎస్ లీడింగ్ కనిపిస్తోంది. బీజేపీ తన ఉనికిని ఏదో చాటు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువగానే గెలిచినట్టు కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మరి ఫస్ట్ విడతలోనే ఏ విధంగా ఉంటే రెండో విడత ఎలా ఉండబోతుంది, మూడో విడత ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ఇందులో చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి ఈ పంచాయతీ ఎన్నికలు. కొన్ని చోట్ల తల్లి కూతుళ్ళ మధ్య, కొన్ని చోట్ల తండ్రి కొడుకుల మధ్య కూడా పోటీ చాలా ఆశ్చర్యకరంగా కొనసాగుతుంది. మరో పక్కన కొన్ని చోట్లయితే 1 ఓటు తేడాతో, మళ్ళా రీకౌంటింగ్ చేస్తే 3 ఓట్ల తేడాతో, మరికొన్ని చోట్ల 9 ఓట్ల తేడాతో కూడా విజయం సాధించినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి మనకి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఒక విధంగా చూస్తుంటే అధికార పార్టీ హవానే కొనసాగుతోంది. అంటే గ్రామాల్లో కూడా అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం అధికారంలో ఉన్న పార్టీకి కనుక మనం ఓటేస్తే మన గ్రామం డెవలప్ అవుద్దని అనుకోవచ్చా? లేదు బీఆర్ఎస్ కూడా బాగానే పోటాపోటీగా కనిపిస్తోంది, ఏమంటారు? రాజుగారు, ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. అయినా కూడా రాజకీయ పార్టీలు మాత్రం గ్రామాలలో తమ పట్టు ఉండడానికి, తమ పట్టు పెంచుకోవడానికి అభ్యర్థులను బలపరుస్తారు. పార్టీ క్యాండిడేట్గా మాత్రం వాళ్ళు డిక్లేర్ కాకుండా గుర్తుల మీద, రాజకీయ పార్టీల గుర్తుల మీద పోటీ చేయకుండా కూడా ఇది కానీ రాజకీయంగా మాత్రం తొలిమెట్టు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, రాజకీయాల్లో ఎదగడానికి ఇది తొలిమెట్టు. అదేవిధంగా ఇటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ప్రధాన భూమిక పోషించేటువంటి గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లే రేపు ఎమ్మెల్యేల ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్నే ఇటు రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా తీసుకుంటాయి. మొదటి విడత జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసేది ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్కే అనుకూలమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే రేపు తమ గ్రామానికి నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆకాంక్షతోనే ప్రజలు ఇటు వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు వాళ్ళనే గెలిపిస్తారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కు గెలిపిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నట్టు ఉద్దేశంతో ఓటర్లు నాడి అదే విధంగా ఉంటుంది, అభ్యర్థులను గెలిపించే విధంగా కూడా అదే విధంగా ఉంటాయి. అయినా కూడా ఈ రోజు చూసుకునేదంటే మొదటి విడతలో కాంగ్రెస్ హవా సాధించినా కూడా బీఆర్ఎస్ తన ఉనికిని చాటిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కూడా తన పార్టీ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించకుండా కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే కాంగ్రెస్ 1500 వరకు ఇప్పుడు పోటీ జరిగినటువంటి 3824 స్థానాల్లో సగానికి పైగానే కాంగ్రెస్ విజయం సాధించింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చాటుకుంది. దాదాపుగా 560 దాకా స్థానాల్లో, సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా బీజేపీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా బీజేపీకి అంత పట్టు ఉన్నటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో విజయం సాధించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు ఉత్తర తెలంగాణ కావచ్చు, ఇటు కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ స్థానాలలో కూడా బీజేపీ తన ఉనికి చాటుకుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఓటర్లను కూడా ఇటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఓటర్లకు కూడా చాలా ఇటు తాయిలాలు ఇచ్చి మభ్యపెట్టి తర్వాత వాళ్ళను ఒప్పించుకోవడానికి పెద్ద ఎత్తున అంటే శివారు ప్రాంతాల్లో కావచ్చు, ఇటు కొన్ని ఇటు హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ఇటు
సంగారెడ్డి ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఒక్కొక్క ఓటుకు 20,000 వరకు కూడా ఓటుకు ఇచ్చినట్టు ఒక ప్రచారం అయితే జరిగింది. కొంతమంది మనకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికలను దృష్టిలో పెడితే ఇది కూడా సర్పంచ్ స్థానాల్లో పోటీ చేయడానికి కూడా బలమైనటువంటి ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.